రాజమండ్రి ఆటోనగర్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 9:30 సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గులోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి కారుని బలంగా ఢీకొట్టడంతో 2 కుటుంబాలకు చెందిన 4 మృత్యువాత పడ్డారు. కొంతమూరు కేశవ్ ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగింది. దివాన్ చెరువు నుంచి కొవ్వూరు గామం బ్రిడ్జికి వెళ్లి దారిలో ఆటోనగర్ A1 గ్యారేజ్ ఎదురుగా 0 పాయింట్ నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న కారును 0 పాయింట్ కు వస్తున్న బొగ్గులోడు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 1 మృతి చెందారు. ఉప్పులూరి ప్రసాద్, ఉప్పులూరి లీలావతి, ఇమ్మని సత్యవతి, లక్కంసారి బిందు మృతి చెందారు. ఇక్కడ కొవ్వూరు నుంచి కాకినాడ వెళ్తుంటే లకంసాని సురేష్, బిందు వేరే వాళ్ళ ఇంట్లో రెంటకుండా ఇద్దరు కూడా టైర్ పేలిపోయి సడన్గా లారీ వచ్చి కారు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయ్యి 3 ఎక్స్పైర్ అయిపోయారు, చనిపోయారు 3. ఒక ఆడ మాత్రం కొన ఊపిరితో ఉన్నాడు సురేష్ అన్న. 4 అండి, 3 లేడీస్ అండి చనిపోయారు. రోజు ఉదయం కొవ్వూరు పట్టణానికి చెందిన లకంసాని సురేష్ వాళ్ళ వైఫ్ బిందు కలిసి వాళ్ళు కొవ్వూరులో ఉన్నటువంటి అద్దెకున్నటువంటి ఇల్లు వాళ్ళు కూడా మొత్తం 5 కలిసి కాకినాడ ఏదో ఫంక్షన్ నిమిత్తం వెళ్తుంటే లారీ టైర్ పేలి అదుపు తప్పి వెళ్తున్నటువంటి వెహికల్ మీద పడడం జరిగింది. ఇందులో లకంసాని సురేష్ ఇంకా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఉన్న 4 కూడా చనిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో దివాన్ చెరువు వైపు నుంచి గామన్ బ్రిడ్జి వైపు వెళ్తున్నటువంటి బొగ్గులోడుతో ఉన్న లారీ అదుపు తప్పి ఆపోజిట్ సైడ్లో అంటే కొవ్వూరు నుంచి దివాన్ చెరువు వైపు వెళ్తున్నటువంటి అంబాసిడర్ కార్ని హిట్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో అట్ ది స్పాట్ 3 చనిపోవడం జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ 1 చనిపోయారు, ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకు కూడా చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారు, గాయపడిన వారు కొవ్వూరు ప్రాంతానికి సంబంధించిన వారుగా ప్రాథమిక విచారణలో తెలిసింది. 2 కుటుంబాల వాళ్ళు, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళలో 3 పేర్లు తెలిసాయి, ఇంకో 2 పేర్లు తెలియాల్సింది. లక్కంసాని సురేష్ అండ్ లక్కంసాని బిందు, వీర వెంకట సత్యవాణి 64 years. ఈ 3 వివరాలు తెలిసాయి, ఇంకొక 2 వివరాలు తెలియాల్సి ఉందన్నమాట.